బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే భేటీలో పాల్గొనున్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే ఈ నెలలో 2 సార్లు కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ భేటీ అయ్యారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి భారీగా చేరికలు జరిగిన నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్ళనున్నట్టుగా తెలుస్తోంది. సిఈసి సమావేశంలో అంటే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా పాల్గొనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు వెళ్ళారు ఢిల్లీ, ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నట్టు తెలుస్తోంది ఇదే నెలలో. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏం చర్చించనున్నారు? ప్రధానంగా నిన్న రాహుల్ గాంధీ ముంబైలో న్యాయ యాత్రకు సంబంధించి ముగింపు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఆయన రేపు ప్రధానంగా ఈ సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాంట్లో కూడా ఆ సమావేశానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ప్రధానంగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు చేయటం కానీ, అట్లాగే కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టో విడుదల చేయబోతుందో ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు పెట్టాలనే దాని మీద చర్చ జరిపే అవకాశం ఉంది. ఆల్రెడీ రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజల్లో ఎన్నికలకు ముందు ఆ 6 గ్యారెంటీలకి బాగా ప్రజాదరణ వచ్చింది. ప్రజలు ఆదరించారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. ఆ కోణంలోనే ఏఐసిసి ఇచ్చే ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోలో ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలను కూడా పెట్టే అవకాశం ఉంది. అట్లాగే ఈ గ్యారంటీ స్కీమ్ సంబంధించి ఇప్పటికే మహిళా గ్యారంటీలు ఇప్పటికే అనౌన్స్ చేసింది. అట్లాగే రాబోయే ఈ యువతకు సంబంధించి, అట్లాగే ఉద్యోగులకు, అసంఘటిత కార్మికులకు సంబంధించి కూడా గ్యారంటీలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నిటిని కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇవ్వాలనుకుంటుందో అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టే అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆ సమావేశంలో పాల్గొంటున్నారు. అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన ఇప్పటికే 5 ఎంపీలని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. 4 ఎంపీలని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆ 4 ఎంపీలు మిగతా 13 మందికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఏ రకంగా ఉండబోతుంది, ఎవరు ఎంపిక చేయాలి, సామాజిక కూర్పు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల నుంచి సలహాలు తీసుకొని వారి సూచనల మేరకు అభ్యర్థుల్ని ఖరారు చేసే ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. యామిని. రైట్ వాసు, థ్యాంక్ యూ.